మన కోనసీమ అనగానే అందమైన పల్లెటూర్లు, అందమైన ప్రకృతి, అందమైన మేడలు మన ప్రత్యేకమండి. ఎందుకంటే అందమైన కట్టడాలతో రాజభవనాల్లా నిర్మించినటువంటి అందమైన మేడలు మన కోనసీమ ప్రాంతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటామండి. అలాంటి మేడల్లో 120 సంవత్సరాల పైబడి అందమైనటువంటి మేడ ఒకటుందండి. అదేనండి దాసుగారి మేడ. ఇది మేడ అనే కన్నా ఒక అందమైన మండువా ఇల్లు అని చెప్పొచ్చండి. ఇక్కడ కట్టినటువంటి కట్టడాలన్నీ నేటి తరానికి చాలా దూరంగా ఉన్నటువంటి అందమైన మండువా ఇల్లండి. ఈ ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లోనే 'రుక్మిణి' సినిమా తీశారనే విషయం కూడా చాలా మందికి తెలియదండి. అలాంటి అందమైన మేడ ఎక్కడుందో ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే గనక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేనండి మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కాట్రేనిపాడు అనే అందమైన గ్రామంలో ఈ మేడ ఉందండి. అది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. హాయ్ అండి, నేను మీ వైబిఎస్ లాగ్. ఈరోజు అందమైన పల్లెటూరు. అలాంటి పల్లెటూరులో అందమైన బిల్డింగ్స్ చాలా చూసుంటామండి. అందులోకి పురాతన కాలం నుంచి ఉండేటువంటి 100 సంవత్సరాలు 200 సంవత్సరాల బిల్డింగ్ చాలా చూసుంటాం. అందులోకి ఒక అందమైన భవనం, ఆ భవనంలోనే ఒక మండువా ఇల్లు కలిగిన భవనాన్ని చూస్తున్నామండి. 1, 2, 3 సంవత్సరాలు ఉన్న భవనాలు కదండి, 100, 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అందమైన భవనాలు కనిపిస్తాయి. అలాంటి అందమైన భవనాల్లో ఈ రోజు దాసుగారి మేడ అంటారండి. అలాంటి అందమైన భవనానికి వచ్చామండి. ఇది మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు మండలంలోని కాట్రేనిపాడు అనే గ్రామంలో ఉన్నటువంటి దాసుగారి మేడ దగ్గరికి వచ్చామండి. ఇది 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక అందమైన మేడ అండి. ఈ మేడలో కనిపించేటువంటి ప్రతి స్తంభం కానీ ప్రతి మెటీరియల్ కానీ ఆనాటి కట్టడాలను చూపిస్తుందండి. అలాగే ఈ మేడ వెనకాలే ఒక మండువా ఇల్లు కూడా ఉందండి. ఇది మండువా ఇల్లుతో కూడిన భవనం అండి. అటువంటి అందమైన భవనం ఎలా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. రండి ఈ రోజు అందమైన భవనాన్ని చూద్దాం. చూస్తున్నారు కదండి, ఒక అందమైన భవనానికి వచ్చామాట. ఇది దాసుగారి మేడ అనేటువంటి ఒక అందమైన భవనంలో ఇక్కడ చూస్తున్న ప్రతి స్తంభము ఒక మంచి ఆకారాన్ని కలిగి ఉందండి. ఆనాటి పనితనాన్ని చూపిస్తుంది. అంటే ప్రస్తుత కాలం కట్టడాల కన్నా ఆనాటి తరంలో కట్టినటువంటి కట్టడాలు, అలాగే అందమైనటువంటి సింహద్వారం. అంటే ఈ సింహద్వారంలో వాడినటువంటి డిజైన్స్ చూడండి, పైన ఉండేటువంటి అందమైన డిజైన్స్ తో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైన వర్క్ అండి. ఇక్కడ పెద్ద పెద్ద గడపలు కనిపిస్తుంటాయండి. ఈ పెద్ద గడపలతో పాటు లోపలకు చూడగానే కనిపించేటువంటి అందమైనటువంటి మండువా ఇల్లండి. అంటే మండువా కనిపిస్తుందట. అంటే వర్షాకాలం వచ్చినా వేసవకాలం వచ్చినా ఆ వేడి అనేది అక్కడ దిగుతూ ఉంటుందండి. అలాంటి అందమైన మండువా ఇల్లు అనేది కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న కలప టేకును ఉపయోగించి తయారు చేసినట్టు కలప అండి. ఇక్కడ చూస్తున్నారా? అలాగే ఎటు చూసినా సరే ఈ భవనంలో రూములు అనేవి ఉంటూనే ఉన్నాయండి. ఇదిగో అందమైన స్తంభాలతో పాటు ఈ కట్టడాలు చూస్తుంటే కనుక చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నల్ల టేక్ అంటాం కదండి, ఈ నల్ల టేకుతో తయారు చేసినటువంటి అందమైనటువంటి చైర్ అండి. ఇది ఒక 4-5 వచ్చి కూర్చోవడానికి ఉపయోగపడే అందమైన చైర్ అండి. ఆనాటి అంటే చాలా మంది వీధుల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు అన్నమాట, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చినా సరే. అలాంటి అందమైనటువంటి స్మృతులు చూడడానికి ఇటువంటి ఒక భవనమే ఉదాహరణ అండి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకేమేమి విశేషాలు ఉన్నాయో చూద్దామండి.
చూస్తున్నారు కదండి, ఈ అందమైన భవనంలో లోపలికి వెళ్ళేటప్పటికి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, అందమైనటువంటి ఒక హాల్ ఉందండి. ఈ హాల్లోనే చాలా మంది వచ్చి కూర్చుంటూ ఉంటారన్నమాట. ఈ అందమైన హాల్లోనే ఒక అందమైనటువంటి కుర్చీ ఉందండి. ఈ కుర్చీ చూడగానే మనకి భారతీయుడి సినిమాలో కమల్ హాసన్ కూర్చునేటువంటి అందమైన కుర్చీ కనిపిస్తుందండి. చూడండి, ఆ ఫైట్ అనేది కనిపిస్తుంది కదండి, అలాంటి అందమైన ఫైట్ కూడా ఇటువంటి కుర్చీ మీదే జరుగుతుందండి. ఇది ప్రస్తుత తరంలో ఇటువంటి కుర్చీలు అనేవి చాలా తక్కువ కనిపిస్తాయండి. ఇలాంటి అందమైనటువంటి టేకు కుర్చీలు కూడా ఈ భవనంలో చూడొచ్చండి. ఇక్కడ చూడండి, చుట్టూరు ఉండేటువంటి వచ్చేటువంటి గెస్ట్లు అందరూ కూర్చోవడమే కాకుండా ఇక్కడ ప్రతి సంఘటనని ఒక అద్భుతంగా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఉండేటువంటి పూర్వీకులు, అంటే ఈ బిల్డింగ్ కట్టినటువంటి పూర్వీకుల యొక్క పెయింటింగ్స్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్ కూడా చూడొచ్చు అన్నమాట. అలా కనిపిస్తున్నటువంటి ఈ జనరేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూడొచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ అందమైనటువంటి బిల్డింగ్ లోనే లోపలికి వచ్చేటప్పటికి ఈ అందమైన మండువా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఈ మండువా అనేగానే ఇక్కడ కనిపిస్తున్న వెలుతురు, అంటే వేసవకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా సరే మనకి అన్ని కాలాల్లో సమానంగా ఉంటుందండి. ఇక్కడ వర్షం కురిసిన రోజు నాడు చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి వచ్చిన వర్షము ఈ పైనుంచి ఇక్కడ కింద పడుతుందండి. ఈ కింద పడిన వర్షం అంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ తోరల్లోంచి లోపలికి బయటకు వెళ్ళిపోతుందండి. ఆనాటి కట్టడాల్లో ఒక అందమైన మండువా ఇల్లు అండి ఇది. ఇక్కడ చూడండి, చుట్టూరు ఉండేటువంటి రూమ్లే కాకుండా ఈ రూమ్ లో ప్రతి రూమ్ చల్లదనంతో ఉంటుందండి. ఎందుకంటే బయట ఎంత వేడి ఉన్నా సరే ఇటువంటి భవనాలు ఇప్పటికీ చల్లదనాన్ని ఇస్తున్నాయంటే అలాంటి కట్టడాలే కారణమని చెప్పాలండి. అయితే ఇలాంటి భవనాలని ఇప్పటికీ చూస్తున్నటువంటి ఇక్కడ యజమానులకి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పొచ్చండి. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అందమైన మండువా ఇల్లు ఎలా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మండువాలో వెళ్ళేటువంటి వాటర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ కనిపించే డిజైనే కాకుండా చుట్టూరు కనిపించే అందమైన పరిసర ప్రాంతాలు, అలాగే పైన చూసేటప్పటికి వెలుతురు అనేది ఎలా వస్తుందో కూడా చూడొచ్చు మాట. ఇక్కడ చుట్టూరు వాడినటువంటి మెటీరియల్ అంతా ఏంటంటే కనుక టేక్ అండి. అలాగే ఇక్కడ వాడినటువంటి గోడలకి సున్నపు బంక మట్టిని వాడారండి. అంటే సున్నంతో కూడినటువంటి బంక మట్టి వాడి అప్పుడు ఇటుకలతో పెద్ద పెద్ద, అంటే ఇప్పుడు వాడేటువంటి ఇటుకల కన్నా పెద్ద ఇటుకలను వాడేవారు అన్నమాట. అలాగే ఈ గోడ మందం వచ్చి 9 అంగుళాల పైన ఉంటుందండి. అలాగే ఇక్కడ ఓల్డ్ ఫోటో ఒకటి కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఒక అందమైన ఫోటో ఉందండి. ఈ అందమైన మేడలోనే ఒక అద్భుతమైన సినిమా కూడా తీశారండి. అదేనండి, తెలుగులో రుక్మిణి అనే అందమైన సినిమా వచ్చిందండి. ఇది పల్లెటూరు నేపథ్యంలో తీసిన అందమైన సినిమా అండి. ఇక్కడికి హీరో వచ్చి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారన్నమాట. అలాగే తలంటడం కానీ అటువంటి కార్యక్రమాలని ఇక్కడ షూట్ చేయడం జరిగిందండి. అలాగే ఈ భవనానికి పైకి వెళ్ళడానికి కానీ ఈ చుట్టుపక్కల ప్రదేశ ప్రాంతాలన్నీ అందంగా చూపించారండి. ఇది చాలా కాలం నాటి అద్భుతమైన భవనం అండి. అయితే ఈ మండువాతో కూడిన అందమైన భవనం
భవనం, అలాగే ఇక్కడ వంటగదులు కానీ ఇవన్నీ మొత్తం 60% షూటింగ్ మటుకి ఈ బిల్డింగ్ లోనే పూర్తి చేశారండి. అలాంటి అందమైన భవనం అనేది ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదండి రోకళ్ళు అప్పట్లో కారాలను కానీ ఏమన్నా కానీ ఇవన్నీ రోకలతోనే కొట్టేవారండి. అటువంటి రోకళ్ళు కూడా ఇక్కడ ఉండడం కూడా ఒక విశేషం అండి. అంటే ప్రస్తుతం ఈ రోకలు కూడా చాలా మంది తక్కువ వాడుతున్నారండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బల్లని అప్పట్లో వరి ధాన్యాలు కొట్టడానికి బాగా ఉపయోగపడేవి అండి. అంటే ధాన్యాన్ని ప్రస్తుతం అంటే ట్రాక్టర్లతో తొక్కిస్తున్నారు, కానీ అలాగే ఇక్కడ ధాన్యాన్ని ఇలా కొట్టిన తర్వాత వరి అనేది తీసుకొచ్చి దాన్ని ఆడించడం జరిగింది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెళ్లి పీటలు అండి. పెళ్లికి వెళ్ళేటువంటి పీటలు అంటారు, కానీ ఆడ కూర్చునేటువంటి గెస్ట్లు కూర్చునేటువంటి పీటలు అండి ఇవి అప్పట్లో వాడేవారు. అలాగే ఇక్కడ కనిపించే పీటల్లో ఒక పెళ్లి పీట కూడా ఉందండి. అలాగే ఇంకా మనం చెప్పాలంటే అలనాటి వాడినటువంటి వస్తువుల్లో ఇక్కడ కనిపిస్తున్నట్టు కారం కొడతారని చెప్పింది చూడండి. ఈ కారం కొట్టేటువంటి రోకళ్ళు అవన్నీ వాడేటువంటి ఇందులోనే కారం కొట్టి తీసుకోవడం జరిగేదండి. అలాగే అక్కడ కనిపిస్తుంది కదా తిరగలి అంటారండి దీన్ని. ఈ తిరగలి కనిపిస్తుంది కదండి, ఈ తిరగల్లో వేసుకుని మినపప్పు కానీ లేదా పిండి కానీ నూక కానీ తయారు చేసుకునేవారు అనమాట. అలాగే మనకి మసాలా అనేది ఉంటుంది కదండి, ఈ మసాలా కనుక నూరుకోవాలంటే కనుక మనకి ఇప్పటికీ పల్లెటూరులో కనిపించేటువంటి ఇటువంటి అందమైన మసాలా నూరుకునే రాయి మాట. ఈ రాయి మీద పెట్టుకుని జాగ్రత్తగా ఇలాగ తోముతూ ఉంటే కనుక అది మన కూరలో వాడుకోవడానికి ఉపయోగపడేటువంటి అందమైనటువంటి వస్తువు అండి. అలాగే ఇక్కడ ఎటు చూసినా గ్రీనిష్ గా కనిపించే అందమైన పల్లెటూరు అండి. అలాంటి పల్లెటూరులో ఈ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ కనిపించే ప్రతి చెట్లు కానీ ఎన్ని కానీ కనిపిస్తున్నాయండి. అలాగే ఇక్కడ అందమైన వాటర్ బావి కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బావి చాలా కాలం అయిందండి వచ్చి. అయితే ఆ బావి ఇప్పటికి ప్రస్తుత కాలంలో శిథిలావస్థలో ఉందండి. అలాగే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అందమైన మేడతో కూడిన అందమైన మండువ ఇల్లు అండి. ఇది ఒక పక్కన మేడ ఉన్నప్పటికీ ఒక పక్కన మండువతో ఉందండి. ఇక్కడ పెంకుతో నేసినటువంటి అందమైనటువంటి మండువ ఇల్లు అండి. ఇక్కడ చూడండి, ఎటు చూసినా అందమైన రూములు. ఈ రూముల్లో వేసవి కాలంలో కనుక ఉంటే కనుక మనకి చల్లదనం అనేది నిరంతరం ఉంటూనే ఉంటుందండి. అలాంటి అందమైన ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కడ చూసినా సరే అందంగా కనిపిస్తాయండి. అలాగే టేకుతో కూడినటువంటి చెక్కలు కానీ, అలాగే ఇక్కడ పైన పెంకు నేయడానికి ఉపయోగించేటువంటి
కలప కూడా చూడొచ్చండి. అలాగే ఇక్కడ గొల్లాలు కూడా చూడొచ్చు అన్నమాట. అంటే తలుపులు తాళాలు వేసుకోవడానికి ఉపయోగపడే గొల్లాలు కానీ, అలాగే పక్కన ఉన్నటువంటి దొడ్డి అంటారు కదండి, సావిడే కానీ దొడ్డి కానీ చెప్తుంటారు కదా, అలాంటి అందమైనటువంటి స్పేస్ తో ఉండేటువంటి మొక్కలు పాతుకోవడం కానీ, అక్కడ బాత్రూమ్స్ కానీ నిర్మించడం జరిగిందండి. అంటే ఈ మండువా ఇళ్ళకి చుట్టూరు 4 వైపులా వెలుతురు అనేది రావడం కోసం 4 వైపులా డోర్లు అనేవి ఉన్నాయండి. అలాగే 6 గదులు కూడా ఉన్నాయండి. అలాగే ఎటు చూసినా అందంగా కనిపించేటువంటి అందమైనటువంటి లొకేషన్ తో కూడినటువంటి ప్రాంతం అండి ఇదే దాసుగారి మేడ. ఇక్కడ ఎటు చూసినా సరే పూర్వకాలంలో వాడేటువంటి కత్తిపేటలు, అలాగే కుంకుడికాయలు, అలాగే మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి కట్ చేసేటువంటి కత్తిపేటలు కూడా ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి అందమైన మేడ, అదేనండి మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కాట్రన్పాడు అనే అందమైన గ్రామంలో రాజభవనంలో కనిపించేటువంటి అందమైన మేడ అండి. ఇదేనండి పైడిపత్తి వెంకట రామదాస్ గారు నిర్మించినటువంటి అందమైన భవనం అండి. ఇది దాస్ గారు మేడ అంటారండి. ఇది మేడే కాదండి, అందమైన మండువా ఇల్లు అండి. ఇది ఎటు చూసినా సరే అందమైన డిజైన్స్ తో, అందమైన అలంకరణలతో అద్భుతంగా కనిపిస్తుందండి. మేడ పైకి వెళ్ళి కూడా షూట్ చేద్దాం అనుకున్నామండి, కానీ తాళాలు వేసి ఉండడం వల్ల పైకి వెళ్ళలేదండి. అలాగే ఇక్కడ గ్లాస్ పెయింటింగ్ అనేది చూడండి, అందమైన గ్లాసెస్ అనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ సినిమాలో కూడా చూడొచ్చండి, అంటే రుక్మిణి సినిమాలో ఈ సీన్లు కూడా చూపించడం జరిగిందండి. అలాగే అందమైనటువంటి స్తంభాలతో కూడినటువంటి అందమైన మేడ ఎలా ఉందో ఒకసారి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజు కాట్రన్పాడు అనే అందమైన గ్రామంలో పైడిపత్తి వెంకట రామదాస్ గారు నిర్మించినటువంటి ఒక అందమైన భవనం అండి. ఇది దాసు గారి మేడ అంటారండి. ఈ దాసు గారి మేడ చూడడానికి చాలా అందమైనదండి. ఇది 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అందమైన భవనం అండి. ఈ భవనంలో ఎటు చూసినా సరే చల్లటి వాతావరణం కనిపిస్తుంది. అలాంటి వాతావరణంలో అందమైన బిల్డింగు, అందమైనటువంటి మండువా ఇల్లు, ఇవన్నీ చూసామండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక మంచి వీడియోతో, ఇలాంటి అందమైన మండువా ఇల్లుతో మరొక అందమైన వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ వైవిఎస్ వ్లాగ్.